అండి. నేనైతే ఇవాళ మిర్చి బజ్జీ చేస్తున్నాను. నాకు మిర్చి బజ్జీ అంటే భలే ఇష్టం. దీనికోసం నేను లావు మిరపకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి లోపలున్న గింజలు తీసేసి కొంచెం వాము స్టఫ్ చేసుకున్నాను. దీనికోసం ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, సోడా ఉప్పు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసి బజ్జీ పిండిలా కలుపుకున్నాను. అలా బజ్జీ పిండిలా కలుపుకున్న బ్యాటర్ని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వేసుకొని గ్లాస్ బజ్జీ చేస్తున్నాను. ఇలా గ్లాస్లోకి వేసుకొని పాన్ పెట్టి నూనె వేడి చేసుకున్నాను. తర్వాత ఇలా డిప్ చేసి మిరపకాయని బజ్జీ వేశాను. బాగా వచ్చాయి. చాలా చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి. ఇలా డిప్ చేసి వేశాను బజ్జీ. బాగా కాలనిచ్చి బజ్జీని తీసాను. వేడి వేడి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తుంటే నోరు ఊరిపోతున్నాయి కదూ. చాలా ఎమ్మీగా టెంప్టింగ్గా ఉన్నాయి. దీన్ని ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. లేదంటే దీన్ని మధ్యలోకి కట్ చేసుకొని మధ్యలో ఆనియన్స్ స్టఫ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఆనియన్స్ స్టఫ్ చేసుకొని ఒక లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీ గల ఆనియన్ మిరపకాయ బజ్జీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.